వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. గచ్చిబౌలి నుంచి 40 మినిట్స్ డ్రైవ్లో తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ 10 to 15 మినిట్స్ డ్రైవ్లో ఉండే విధంగా 500 ఎకరాల్లో పెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ఒక లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో అయితే మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ మనకు శ్రీశైలం హైవే ఫేసింగ్లో ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే 15 to 25 మినిట్స్ డ్రైవ్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది. మనకు అందులో ఒక మోడల్ హౌస్ కూడా ఉంటుందండి. ఆ మోడల్ హౌస్ కూడా చూపెడతాను. విల్లా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, వాళ్ళ క్వాలిటీ ఏ విధంగా ఇస్తారు, టోటల్ కమ్యూనిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందని కంప్లీట్ డీటెయిల్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మనకు మోడల్ విల్లా అండి. మనకు మోడల్ విల్లా అవుట్ సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 250 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 3800 SFT విల్లా. మనకు అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి కారిడారు, ఓపెన్ స్పేస్ అయితే వదిలిపెట్టారనమాట. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ కూడా ఆల్మోస్ట్ మనకు 9 to 10 feet హైట్ ఉండే విధంగా మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకు యాజ్ ఫర్ వాస్తు ప్రకారం ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కిచెన్ ఏరియా అనేది ఇస్తారనమాట. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా ఇచ్చారు. మీరు ఇటువైపు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా మన కిచెన్ ఏరియా అనేది మనకు ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియాతో పాటు ఇటువైపు కనుక